హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చింతపండు పులిహోర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వండి పెట్టుకున్న రైస్ని తీసుకొని అది చల్లారి పెట్టుకొని దానిలో కొద్దిగా పసుపు, కరివేపాకు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పసుపు సాల్ట్ రైస్ అంతటా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని రైస్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు తీసుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని కొంతసేపు పొయ్యి మీద పెట్టుకుని వేడైన తర్వాత దించేసుకొని అది చల్లారిన తర్వాత చింతపండు నుండి గుజ్జంతా తీసుకొని ఇలా వడబొట్టలో వేసుకొని గుజ్జంతా తీసుకోవాలి ప్రక్కకి. సో ఇలా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని మరలా పొయ్యి మీద పెట్టి దానిలో పచ్చిమిర్చి, పసుపు, కళ్ళుప్పు, ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ చింతపండు గుజ్జు ఉడికించుకోవడంలోనే చింతపండు పులిహోర టేస్ట్ ఉంటుంది. ఇలా చింతపండు గుజ్జు దగ్గరికి అయిన తర్వాత మనం దించేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి ముందుగా పల్లీలు వేయించుకోవాలి. తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేయించుకుని మనకు కావలిస్తే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఆప్షనల్, కొంతమంది అయితే వేయరు. ఇలా తక్కువ మంటలోనే వేయించుకోవాలి. హైలో పెడితే అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో అన్నీ సమపాళల్లో వేగేటట్టు వేయించాలి. ఇలా వేగాక మనం ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా ఈ తాలింపుల్లో కలిపేసుకోవాలి. ఇలా కొద్దిసేపు నూనెలో కూడా మగ్గనిస్తే బాగుంటుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. సో ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని ప్రక్కన పెట్టేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత మనం రైస్లో కలుపుకోవాలండి.
సో ఈ విధంగా మనం ముందుగా ప్రక్కన పెట్టుకున్న రైస్ని తీసుకొని మనం ఏదైతే తాలింపు వేసుకున్నామో చింతపండు గుజ్జు అది కొంచెం కొంచెంగా వేసుకుని రైస్లో కలుపుకోవాలి. ఇలా గరిటతో కలుపుకున్న తర్వాత మన చెయ్యి పడితే అంటే ఆ వేడి తగ్గిన తర్వాత చేతితో కలిపితే కనుక రైస్కి చింతపండు గుజ్జు అంతా పట్టి బాగుంటుంది. మనం ముందు రైస్ కలిపినప్పుడు వేసుకున్న సాల్ట్ ఇప్పుడు చింతపండులో వేసుకున్న సాల్ట్ సరిపోతుందండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కనుక కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కలుపుతున్నాం కాబట్టి. అంతేనండి, చింతపండు పులిహోర ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళకి కొంచెం ప్రాసెస్గానే ఉంటుంది, బట్ సెకండ్ టైం ఇలాగే చేసుకుంటే కనుక చాలా ఈజీగా ఉంటుంది. సో చాలా టేస్టీగా ఉంటుందిగా చింతపండు పులిహోర. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.